శివ సిద్ధాంతి గారు, మనకి ఈ నెలలో కనిపిస్తున్న, ఈ నెల కానీ వచ్చే నెల మార్చి నెలలో కానీ మనకి కనిపిస్తున్న ప్రధానమైన ముహూర్తాలు ఏంటి? డేట్లతో ఏమైనా వివరించగలుగుతారా? ప్రధానమైన ముహూర్తాలు ఇక్కడ మనకి ఫిబ్రవరి 18 నుండి మనకి శుక్రమౌఢ్యమి కాలం పూర్తయ్యి, మాఘమాసము పూర్తయ్యి, ఫాల్గుణ మాసము ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ఇక్కడ మనకి శుభ తిథుల్లో అనగా తదియ, పంచమి, సప్తమి, అలాగే దశమి, ఏకాదశి మొదలైనటువంటి తిథుల్లో అనుకూలమైనటువంటి శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మార్చ్ నెలలో గ్రహణము వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని ముహూర్తాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ పర్టికులర్గా తేదీ చెప్పాలి అని అంటే ఇక్కడ తిథులు ప్రధానంగా చూసుకుంటే సరిపోతుంది. పంచమి, సప్తమి, దశమి మొదలైనటువంటి ఆ తేదీల్లో ఉన్నాయి. ఇక ప్రధానంగా అధిక జ్యేష్ఠ మాసం వచ్చేసి మే 17 నుండి జూన్ 15 వరకు ఉన్నది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తప్ప మిగతా నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి ముహూర్తాలకి చాలా బలమైనటువంటి గురుబలం గోచరిస్తుంది. కారణం ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఆ సమయంలో విశేషమైనటువంటి గురుబలం ఉంటుంది. కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో కర్కాటక లగ్నంలో ఉన్నటువంటి ముహూర్తాలు ఏవైతే ఉంటాయో అవి చాలా గొప్ప దైవ బలాన్ని ఇచ్చే విధంగా ఆ ముహూర్త బలం మనకి ఆశీర్వదిస్తూ ఉంటుంది. అంటే లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉంటారో అప్పుడు లక్షదోషో వ్యపోహతి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో గురువు లగ్నంలో ఉన్న కారణం చేత విశేషమైనటువంటి ఫలితాలు జూన్ నెలలో ఉన్నటువంటి ముహూర్తాలకి అది సంప్రాప్తం అవుతోంది. అలాగే ఇక గృహ ఆరంభ అలాగే గృహప్రవేశ విషయాలు కూడా ఆ సందర్భంలో అనుకూలంగా ఉన్నాయి. ఇక ప్రధానంగా మే 4 నుండి 29 వరకు కర్తరి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో గృహారంభ సంబంధమైనటువంటి ముహూర్తాలు ఏవి చేసుకోకుండా ఉండడం మంచిది. ఇక మౌఢ్యమి పూర్తయినటువంటి తర్వాత మనకి వచ్చేటటువంటి ముహూర్తాలు ప్రధానంగా ఫాల్గుణ మాసంలో అలాగే ఈ చైత్ర మాసంలో మొదటి పక్షంలో వచ్చేటటువంటి ముహూర్తాలు చాలా బలమైనవిగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీ తారాబలాలు అంటే మన జన్మ నక్షత్రానికి ఏ తారలైతే కలుస్తున్నాయో ఆ తారాబలానికి తగినటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా ఈ గురువు యొక్క బలము చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత ఆ సమయంలో చేసేటటువంటి ఉపనయనం కానీ అలాగే ఆ సమయంలో చేసినటువంటి వివాహం కానీ అలాగే గృహప్రవేశం కానీ 10 కాలాల పాటు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అద్భుతంగా వివరించారు శంకరమంచి శివ గారు.